రామ్ సీత నిద్రపోతూ ఉంటే విద్యాదేవి ఎవరో చూడకుండా రూమ్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలని చూస్తుంది. అప్పుడే సీత నిద్రలో సడన్గా దగ్గు వచ్చి నిద్రలేస్తుంది. సీత ఎక్కడో చూస్తుందోనని విద్యాదేవి చాటుకు వెళ్ళి కూర్చుంటుంది. ఇక సీత లేచి స్వెట్స్ పెట్టుకుని వాటర్ తాగి మళ్ళీ పడుకుంటుంది. ఇక విద్యాదేవి మెల్లగా వచ్చి కూర్చుని డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేస్తుంది. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా పని నేను పూర్తి చేశాను, కంపెనీకి ఎటువంటి నష్టం ఉండదు, మహాలక్ష్మిని కోలుకోలేని దెబ్బ కొట్టాను అని చెప్పి విద్యాదేవి మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. మహాలక్ష్మి, జనార్దన్, గిరి, అర్చన హాల్లో కూర్చుని ఉంటారు. ఈ రోజు సీత వాళ్ళు ఆ పల్లెటూరుకు వెళ్తున్నారు కదా మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే, వెళ్ళాలి కదా జన అని మహాలక్ష్మి అంటుంది. వెళ్ళాలి, సుమతక్కని పట్టుకోవాలి, సుమతక్కతో సంతకం పెట్టించాలి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. సుమతి వదిన సంతకం పెట్టకపోతే కంపెనీకి లాస్ వస్తుంది కదా అన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. వాళ్ళు ఇంకా కిందకి రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. రామ్, సీత కిందకి రండి అని చెప్పి మహాలక్ష్మి పిలవడంతో సీత మెల్లగా కిందికి వస్తుంది. ఈ రోజు మీరు మీ ఊరు వెళ్తున్నారు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, మీరు వెళ్ళమన్నారు కదా అత్తయ్య అని చెప్పి సీత అంటుంది. అక్కడికి వెళ్ళటం కాదు, మీ అత్తమ్మ ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకుని సంతకం చేపించాలి సీత అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. సీత, మీరు అక్కడ వెళ్ళాక మీ అత్తమ్మ వస్తే గనుక నాకు ఫోన్ చేయండి, లేకపోతే మీ అత్తమ్మను ఇక్కడికి తీసుకురండి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. మీ అత్తమ్మతో ఎక్కడెక్కడ సైన్ చేపించాలో నీకు తెలుసు కదా సీత అని చెప్పి గిరి అంటూ ఉంటే, మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు, మీ అత్తమ్మ ఎక్కడెక్కడ సైన్ చేయాలో మార్క్ చేసిస్తానని చెప్పి మహాలక్ష్మి సీత చేతిలో నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని డాక్యుమెంట్స్ ఓపెన్ చేసేసరికి అక్కడ సుమతి సంతకం ఉంటుంది. సుమతి సంతకం చూసి మహాలక్ష్మి షాక్ అయి, ఇదేంటి సుమతి సంతకం చేసేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి సుమతి సంతకం చేసిందా, ఏది ఇలా ఇవ్వు అని చెప్పి జనార్దన్ డాక్యుమెంట్స్ తీసుకుని చూసి షాక్ అయి, ఇది సుమతి సంతకమే అని అంటూ ఉంటాడు. సుమతి వదిన ఎలా సంతకం చేసింది, ఎలా వచ్చింది అని చెప్పి గిరి, అర్చన అడుగుతూ ఉంటారు. రాత్రి మనకెవరికి తెలియకుండా అత్తమ్మ వచ్చి సైన్ చేసి వెళ్ళిపోయిందేమో అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సుమతక్క మనందరికీ మొహం చూపించకుండా చాటుగా వచ్చి చాటుగా వెళ్ళిపోయిందంటే సుమతక్క ఏదైనా తప్పు చేసిందేమో, అందుకే మొహం చాటేస్తుందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అవును, సుమతి వదిన ఏదో పెద్ద తప్పు చేసుంటుంది, అందుకే మనకి కనిపించట్లేదు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. సుమతి ఎందుకు ఇలా చేసింది, మనతో ఎందుకు దాగుడు మూతలాడుతుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. అనుమానమే లేదు జన, సుమతి ఏదో తప్పు చేసింది, అందుకే మనకి కనిపించకుండా తిరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంక చాలు ఆపండి అత్తయ్య, ఇంకొకసారి అత్తమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను, ఆ సంతకం సుమతి అత్తమ్మ పెట్టలేదు, నేనే పెట్టాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఏంటి, సుమతి సంతకం నువ్వెలా పెట్టావు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు. ఆ రోజు రాఖీ పండుగ రోజు అత్తమ్మ మీకు లెటర్ రాసింది కదా, దానిలో అత్తమ్మ సంతకం చూసి నేనే కాఫీ కొట్టాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఏంటి, సంతకాన్ని నువ్వు ఫోర్జరీ చేసావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అది ఎంత పెద్ద నేరమో తెలుసా సీత అని చెప్పి గిరి అంటుంటాడు. నేను చేసిన తప్పు అయితే మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా అత్తయ్య, మీరు చేసిన నేరానికి పెద్ద శిక్ష పడాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మహా ఏం తప్పు చేసింది అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు. ఏంటి, మహా మీద తప్పుడు నేరం బనాయిద్దాం అనుకుంటున్నావా, మొన్న తండ్రి కూతురు ఇద్దరు కలిసి మహా మీద తప్పుడు కేసు పెట్టారు కదా, అలానేనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఏం సీత, నీకు మీ నాన్నకు పని పాట ఏమీ లేదా, మహావదిని ఎలా బ్లేమ్ చేద్దామా అని చూస్తున్నారా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. మీరు ఆగండి బాబాయ్, సీత మా పిన్ని ఏం తప్పు చేసింది చెప్పు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. రాత్రి ముఖర్జీ గారికి ఫోన్ చేశాను, సుమతి అత్తమ్మ సంతకం కన్ఫామా అని చెప్పి అడిగారు మామ, కానీ ముఖర్జీ గారు అసలు సుమతి అత్తమ్మ సంతకం కావాలని డాక్యుమెంటే పంపించలేదంట, ఇదంతా మహాలక్ష్మి అత్తే కల్పితం అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సీత చెప్పింది నిజమా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నిజం చెప్పు మహా, ఏం ఆశించి ఇలా చేశావు చెప్పు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు. చెప్తాను జన, నేను ఏం ఆశించి ఇలా చెప్పలేదు, సుమతి ఎక్కడున్నా సరే బయటికి తీసుకురావడం కోసమే ఇలా చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక చాలు ఆపు, ఇంత నీచంగా ఎలా ఆలోచించావు, మరి ఇంత దిగజారిపోతావని అనుకోలేదు, ఆస్తి కోసం సుమతి ఎదురు తిరుగుతుందని నింద వేశావు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు, మీరు ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదు పిన్ని, మా అమ్మ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న అర్చన, మహా ఇంత ఈజీగా సీతకు దొరికిపోయింది ఏంటి అని చెప్పి గిరితో అంటూ ఉంటే, వదిన అన్నయ్య రామ్ దృష్టిలో బ్యాడ్ అయిపోయింది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. ఇక జనార్దన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే జనార్దన్ వెనకే గిరి, అర్చన కూడా వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటత్తయ్య
నేను ముఖర్జీ గారికి ఫోన్ చేసి మీ బండారాన్ని బయట పెడతానని అనుకోలేదు కదా. ఆ రోజే ముఖర్జీ గారిని పిలిచాను. ఈరోజు మా సుమతి అత్తమ్మ దగ్గరికి వస్తే ముఖర్జీ గారికి ఫోన్ చేయకుండా ఎలా ఉంటాను? ఎలా ఉంది నా దెబ్బ? అబ్బా అనిపించేలా ఉందా అని సీత అంటూ ఉంటే, నిన్ను చాలా తక్కువ అంచి వేశానే, కానీ నేను సుమతిని బయటికి తీసుకురావడం కోసం ఇదంతా చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు ఇంకోలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేయటం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని తప్పులు చేసినా లేడీ ఎముల్లా మీ పక్కనే ఉండి మీ తప్పులను బయటికి తీయడానికి ఈ సీత ఉందని గుర్తుంచుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మీరు ముఖర్జీ గారిని అడ్డు పెట్టుకుని మా సుమతి అత్తమ్మపై నిందలు వేశారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు నేను మా అత్తమ్మ సంతకం ఫోర్జరీ చేశాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోండి అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక విద్యాదేవి ఒంటరిగా కూర్చుని సీత ఎందుకు అబద్ధం చెప్పింది, నేను పెట్టిన సంతకాన్ని తను పెట్టినట్టు ఎందుకు చెప్పింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సీత, ఇందాకలా హాల్లో జరిగిందంతా కూడా విన్నాను. కుక్క కాటికి చొప్పు దెబ్బల మీ అత్తయ్యకు బాగా సమాధానం చెప్పావని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, అలా ఎందుకు చేశారు టీచర్ అని చెప్పి సీత అడుగుతుంటే, నేనేం చేశాను సీత అని విద్యాదేవిని అడుగుతూ ఉంటుంది. మేము పడుకున్నప్పుడు మా రూమ్లోకి వచ్చి మా సుమతి అత్తమ్మల ఎందుకు సంతకం పెట్టారని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. నేనా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, మిమ్మల్ని నేను చూసేశాను, ఇక మీరు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి టీచర్, మా సుమతి అత్తమ్మల ఎందుకు సంతకం పెట్టారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. చెప్తాను సీత, నువ్వు ఎలా ఆలోచించావో నేను కూడా అలానే ఆలోచించాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఏమని ఆలోచించారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి సుమతి సంతకం కావాలని చెప్పి మిమ్మల్ని ఆ ఊరికి పంపిస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి మీ నాన్నను ఫోర్స్ చేస్తే మీ నాన్న ఎక్కడ ఇబ్బంది పడతాడో, అసలే అతనికి ఆరోగ్యం బాగుండదు కదా, ఆయన నాకు దేవుడిచ్చిన అన్నయ్య, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను ఇదంతా చేశాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. కానీ మీరు నాకు ఒక మాట చెప్పుండాల్సింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది. చెప్దామనుకున్నాను, కానీ మీరు నిద్రపోతున్నారు కదా సీత, కానీ నువ్వు ఆ విషయం తెలిసి ఎందుకు నన్ను అడగలేదు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. అడగటానికి అది కరెక్ట్ టైం కాదని అడగలేదు అని చెప్పి సీత అంటుంది. నేను మీ నాన్న గురించి ఆలోచించి అలా చేశాను, అంతకు మించి ఏం లేదు, అది నువ్వు తప్పుగా అనుకుంటే నీ ఇష్టం సీత అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టీచర్ ఏదో దాస్తున్నారు, అదేంటో బయటికి తీయాలి, తీస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సూర్య ఆపరేషన్ చేపించుకుని లలిత శివకృష్ణ ఇంటికి వస్తాడు. పదండి, మా అమ్మ నాన్న మీ కాళ్ళు వచ్చిన విషయం చూస్తే చాలా సంతోషపడతారు అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. నాకు కాళ్ళు రావటానికి కారణం సీతారాం, వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. మొదట మా అమ్మ నాన్నలకు కనిపించిన తర్వాత సీతారాం వాళ్ళ ఇంటికి వెళ్దామండి అని మధుమిత అంటుంది. ఇక మధుమిత సూర్య చాలా సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టిపోతూ ఉంటే, ఆగండి అని సీత అంటూ ఉంటుంది. ఇక మధుమిత, నువ్వెప్పుడు వచ్చావు సీత అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు ఈరోజు డిశ్చార్జ్ అవుతారని మామయ్య చెప్పారు, అందుకే వచ్చామని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. మాటల తర్వాత కానీ ముందు మీ బావకి దిష్టి తీ అని చెప్పి లలిత చెప్పడంతో సీత దిష్టి తీస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా కుడుక లోపల పెట్టి లోపలికి రండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సూర్య చాలా బాగా నడుస్తున్నారు కదండి అని చెప్పి లలిత శివకృష్ణతో అంటూ ఉంటుంది. నేను ఈరోజు ఇలా నడుస్తున్నానంటే అంతా సీత పుణ్యం, రామ్ పుణ్యం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. వాళ్ళు గనక 10 లక్షలు ఇచ్చుండకపోతే నా కాళ్ళు వచ్చేది కాదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే, అలా మాట్లాడుకు సూర్య, 10 లక్షలు పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అదంతా మీ మంచితనం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. సీత, అక్కగా ఎప్పుడు నీకు తోడుండాలి, కానీ నేను తెలిసి తెలియక ఎన్నో నేను ఇబ్బందులు పెట్టాను, నీకు తెలిసిన ప్రతిసారి నాకు సహాయం చేస్తూనే ఉన్నావు, మళ్ళీ జీవితం అంటూ ఉంటే నీకే అక్కగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి మధుమిత సీతను హగ్ చేసుకుంటుంది. పోక రుణాలని చెప్పి నన్ను దూరం చేసేస్తున్నావు, మనం సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జన్మ అంటూ ఉండాలా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మరి ఈ జన్మలో నేను నీకు ఏం చేయలేను కదా సీత అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, మనం ఇలా సంతోషంగా ఉంటే అంతే చాలక్క, ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సీత అంటుంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు సీత అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, పక్కనే ఉన్న శివకృష్ణ కూడా చాలాసార్లు మిమ్మల్ని సూర్యను నేను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను కూడా క్షమించండి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. మీ స్థానంలో ఎవరున్నా కూడా అలానే ఆలోచిస్తారు మామయ్య, కానీ నాకు కాలికి ఆపరేషన్ అనేసరికి మీరు ఉంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడలేదని మధుమిత చెప్పింది. నా తల్లిదండ్రులు ఉంటే ఎలా ఆలోచిస్తారో అలానే మీరు ఆలోచించారు, చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇప్పుడు అందరం కూడా సంతోషంగా ఉన్నాము, ఈ టైంలో పాత విషయాలు గుర్తు తెచ్చుకుని బాధపడడం అవసరమా అని చెప్పి సీత అంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.